హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మనం చూడబోయే వంట పన్నీర్ కర్రీ. పండగ సందర్భాల్లో కానీ స్పెషల్ విందుల్లో కానీ పన్నీర్ కర్రీ ఒక అద్భుతమైన వంటకం. దీన్ని తక్కువ కష్టంతో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. కరిస్తే నోరూరించే పన్నీర్ ముక్కలు క్రీమీ గ్రేవీలో కలిసినప్పుడు అందరికీ ఈ వంటకం అమోఘంగా నచ్చుతుంది. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. పన్నీర్ కర్రీ చేస్తానని కుక్కర్ పెట్టింది ఏంటనుకుంటున్నారా? దీని యొక్క సీక్రెట్ ఈ కుక్కర్లోనే ఉంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో 1 ఇలాచీ అండ్ 2 లవంగాలు అండ్ 3 మిరియాలు యాడ్ చేసుకుంటున్నాం. ఈ స్పైసెస్ అనేవి ఈ బటర్లో ఫ్రై అవడం వల్ల కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చిన్న సైజ్ ముక్కలే. అండ్ దీంట్లో మనం యాడ్ చేసుకుంటున్నాము చిల్లీ. నేనైతే ఒక చిల్లీనే తీసుకుంటున్నాను దీంట్లో. సో సరిపోతుందండి ఒక చిల్లీ. సో ఇప్పుడు నేను టమాటోస్ కట్ చేసుకుంటున్నాను దీంట్లో. నేనైతే ఒక 4 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకుంటున్నాను. ఇట్లా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. సో ఈలోపు మనకి కర్రీ అనేది ఫ్రై అవుతుంది. ఆనియన్స్ అండ్ చిల్లీస్ అనేవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకోవడానికి కావాల్సినవి 4 స్మాల్ సైజ్ టమాటోస్ క్యూబ్స్గా కట్ చేసుకున్నవి అండ్ కొంచెం రోస్ట్ చేసిన క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ రెండు మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఈలోపు ఫ్రై అవుతుంది కదండి. దీంట్లో మనం 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నవి, బయట ఎక్కడవి యూజ్ చేయట్లేదు. సో ఇంట్లో మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీలో చాలా టేస్ట్ వస్తుంది బయట వేసుకున్న మసాలాల కంటే. ఇప్పుడు నేను మళ్ళీ క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీలో నేను. సో దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా కుక్ అవ్వాలండి. క్యాప్సికమ్ కూడా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు. సో సాఫ్ట్గా అయ్యే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. మీన్వైల్ ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా. ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి పన్నీర్ని. సో ఇది ఫ్రై అయింది కదా. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ వేసేసుకుంటున్నాం దీంట్లో. యూజువల్గా జీడిపప్పు టమాటా వేస్తే ఈ గ్రేవీ కర్రీస్కి అనేది చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం థిక్గా ఉంది కదా. దీంట్లో కొంచెం నేను మిక్సీలో వాటర్ వేసుకొని వాటర్ దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇవి రెండు ఒకసారి మిక్స్ చేసుకుని ఇట్లా కుక్ అవ్వాలన్నమాట. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మన టేస్ట్కి తగినంత. మరియు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నా. దీంట్లో సరిపోతుంది కారం అనేది. ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో స్పైసీగానే ఉంటుంది కర్రీ. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా దీంట్లో. సో ఇప్పుడు అదంతా కుక్ అవ్వాలి, అన్నీ కలిసి బాగా కుక్ అవ్వాలి. చూడండి ఇలా దగ్గరికి వస్తుంది, ఇట్లా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు విజిల్ పెడతాం కాబట్టి అది మాడకుండా ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాం. నేనైతే ఒక ఫుల్ పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకుని ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. సో విజిల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది, ప్రాపర్గా కుక్ అవుతుంది. చూడండి ఇట్లా విజిల్ వచ్చింది కదా. సో అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనం తీసేసుకుందాం, ఆవిరంతా పోయిన తర్వాత తీసేసుకోండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. సో టేస్ట్ కూడా అంతే బాగుంది, చాలా బాగుంది. సో ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ మనం స్టవ్ వెలిగించి ఒకసారి ఉడికించుకుందాం.
ఒక ఉడికొస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బటర్ కూడా దాంట్లో మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ప్రెషర్ కుక్కర్లో, అది కూడా మీకు 10 మినిట్స్ పడుతుంది కర్రీ కోసం, అంతే. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. సో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి పుల్కా, నాన్, చపాతీ లేదా రైస్లోకి వడ్డిస్తే అద్భుతమైన కాంబినేషన్ అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రుచికరమైన పన్నీర్ కర్రీను మీ ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకొని ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో మాకు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. సైనింగ్ ఆఫ్.